ధన్యవాదాలన్నా. చాలా తక్కువ సమయంలో మరి అధినాయకత్వం పిలవగానే మీరందరూ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ పైన అట్లాగే బండారు లక్ష్మారెడ్డి గారి పైన మీ చిత్తశుద్ధిని చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలన్నా. ఇలా మీ అందరికీ చెప్పేది ఒకటే అన్న, నేను చెప్పింది చేస్తా అంటే చెప్తా. రాత్రి పార్టీ అన్నట్టు ఇట్లా పోయేటప్పుడు చెరువు దులుపుకొని పోతారా? సో ఇవాళ నేను చెప్పేది ఒకటే, దాదాపు 10 సంవత్సరాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మనం జనాలకు చూపించడానికి కొంచెం వెనుకంజలుగుతాం. ఇవాళ ఏమిట్లో ఏం లేదు, సోషల్ మీడియాలో చాలా ముందంజలు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మీరంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అలసిపోయినట్టు, కానీ అసలు టైంలో పిసదే అన్నట్టు మీరు ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో అడ్వాన్స్గా లేదనుకో రేపు మన ఉక్కికే ప్రమాదం. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, మీరందరూ పొద్దున లేస్తే మీకు మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలే కానివ్వండి, మనం ఈ 30 రోజులు నేను చెప్పేది ఒకటే అన్న, 10 ఏళ్ళు ఏం చేసాం అనేది పక్కన పెడితే ఈ 30 రోజులు కష్టమో నష్టమో ఈ 30 రోజులు మీరు బండారు లక్ష్మారెడ్డి గారి గురించి పనిచేసినట్లయితే రానున్న జీవితకాలం పాటు బండారు లక్ష్మారెడ్డి గారు మీకు సేవలు అందించబోతున్నారు. మన బతుకులలో వెలుగులు నిండాలన్నా, రేపటి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా మీరు రేపు జరగబోయే ఎన్నికలల్లో మీతో పాటు మీ చుట్టుముట్టు ఉన్నోళ్ళని ఓట్లు కూడా వేయాలి. ఆ ఓట్లు పడాలంటే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇవాళ నుంచే బండారు లక్ష్మారెడ్డి గారు ఎవరికైతే పరిచయం లేరో, లేకపోతే బండారు లక్ష్మారెడ్డి గారి వ్యక్తిత్వం ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ మీరు కాళ్ళకు బల్పాలు కట్టుకొని పోయి వాళ్ళందరికీ చెప్పాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను. ఇవాళ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, ఇవాళ మనం బూత్ కమిటీలు నిర్వహించుకుంటాం. సో ఇవాళ బూత్ కమిటీలలో మనం చేయాల్సిన పని ఏంటి? ఇవాళ మనం ఇప్పుడు మనం ఒక బూత్ ఏజెంట్, నేనే ఒక బూత్ కమిటీ మెంబర్ అనుకో. సో నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఫస్ట్ నా చుట్టుముట్టున్న 100 ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ 100 ఇల్లులల్లో కాంగ్రెస్ ఇల్లేది, టీఆర్ఎస్ ఇల్లేది, బీజేపీ ఇల్లేది ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్నాక మీరు చేయాల్సిన పని ఏంటంటే బీఆర్ఎస్ ఇల్లులను ఎట్లయినా అధినాయకత్వం చూస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, అది పక్కన పెడితే ఇంకా మిగిలిన పార్టీల వాళ్ళు సపోర్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎవరు చెప్తే వింటారు, అంటే వాళ్ళకి ఎవరు సంజాయిస్తే వాళ్ళు వింటారు అనేది ఒకసారి మీరు చూసుకొని అధినాయకత్వం చెప్పే అవసరం ఉంది. అట్లనే ఇవాళ కొందరు కన్ఫ్యూజ్ ఓటర్స్ ఉంటారు. సో ఇలా మీ ఊపే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఓటేస్టేట్ చేయాలి. సో మీరందరూ ఊపుతోటే ఊరనుకుంటున్నా మీ అందరికీ మరొకసారి నేను చెప్పే విషయం ఏంటంటే అన్న, మనం ఎంత బలం ఉందని మనం చెప్పుకునే అవసరం లేదు, మన బలం మనకు తెలుసు. కానీ అవతలని కూడా ఎలక్షన్ అయ్యేదాకా ఒక కంట కనిపెట్టే ఉండాలి. సో మనం చేసే పని మనం చేయాలి. ఏడ చాయ్ బండి కాడైనా, ఏడ టిఫిన్ సెంటర్ కాడైనా, లేకపోతే మీరు రాజపూట ఉదంగా వైన్ షాప్ కాడైనా సరే ఖచ్చితంగా అన్న లక్ష్మారెడ్డి గారి గురించి చెప్పాలి. వారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసే విధంగా మీ సోషల్ మాధ్యమాల ద్వారా అందరూ నాకు తెలిసి ప్రతి 5 నిమిషాల కోసం జేబుకి ఫోన్ తీసుకుంటారు, నాకేమైనా వీడియో వచ్చిందా, మెసేజ్ వచ్చిందా. సో మీరు చేయాల్సిన పని కూడా ఇప్పటి నుంచి ఈ 28 రోజులు ఏ వాట్సాప్లో చూసినా, ఎవరి ఫోన్లో చూసినా అన్న బండారు లక్ష్మారెడ్డి గారే కనిపించాలి. సో ఇది మీరు చేసినట్టయితే ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఆల్రెడీ నేను వస్తా ఉప్పల ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖతమైంది. మీ అందరికీ ఏమైనా డౌట్ ఉందా? సో ఆడ ఇంకో 4-5 ఆకులు మిగిలినాయి. ఈ 5 రోజులు
రిజల్ట్ కోసం మనం ఆగే అవసరం లేదు. ఇవాళ మన లచ్చన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. సో నేను మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, ఇవాళ పార్టీ కోసం మహాపురుషులు పనిచేస్తున్న బండారు లక్ష్మారెడ్డి గారు అంటే వారికి అధినాయకత్వంతో ఉన్న సాన్నిధ్యం మీరు అందరూ తెలిసిందే. సో ఇవాళ మనం ఆశీర్వదించి ఇట్లా అసెంబ్లీకి లచ్చలను పంపించినాం అనుకో, అట్లా మంత్రి రిటర్న్ ఉప్పర్కి వస్తాడు ఆయన. సో రేపు రానున్న రోజుల్లో మంత్రి లక్ష్మారెడ్డి మన ఇంటి ఉంటే మన బతుకులు బాగుపడతాయా లేవా అనేది నేను ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. సో అందరికీ పేరు పేరున మీ బాధ్యతలు మీకు కాలు మొక్తా. ఈ 28 రోజులు లక్ష్మారెడ్డి గారి కోసం మీ కాళ్ళ బల్పాలు కట్టుకొని పనిచేయాలని నేను ఆశ వ్యక్తం చేస్తున్నానా. చాలా మంది అన్నం లేదో ఫోటోలు పెట్టగానే ప్రచారం చేస్తున్నట్టు నేనైతే అది నమ్మా. అవి నేను ఇది కూడా రేపటి నుంచి ఖచ్చితంగా మేము ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉంటుంది, మీ ఫోటోలు పెట్టేది మీకు తిరిగేది అన్న స్పెషల్ టీము రేపటి నుంచి ఏర్పాటు అవుతుందన్న. సో ఈ 28 రోజులు